హైదరాబాద్కు చెందిన ఓ బీటెక్ అమ్మాయి ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని నిర్ధారించారు పోలీసులు. 3 వారాల తర్వాత ఆ కేసు కీలక మలుపు తిరిగింది. అది ఆత్మహత్య కాదు, హత్యేనని బలంగా నమ్ముతున్నారు ఆమె కుటుంబ సభ్యులు. ఎవరో చెప్పేది నిజం, ఎవరి మాట అబద్ధం, ఇదే తీవ్ర కలకలం రేపుతోంది. ఇప్పుడు కేసు హైకోర్టు ముందుకు చేరింది. అసలేం జరిగింది? శ్రీయ ఎలా చనిపోయింది? ఎందుకు చనిపోయింది? ఈ ప్రశ్నల వెనుకున్న మిస్టరీని ఇవాల్టి క్రైమ్ ఫ్యాక్టర్లో తేల్చేద్దాం. చక్కగా చదువుకునే అమ్మాయి, మెరిట్ స్టూడెంట్, ఎప్పుడు మార్కులు ర్యాంకుల పంట పండించేది. చదువుల తల్లిని చూసి పేరెంట్స్ ఎంతో సంబరపడేవాళ్ళు. త్వరలోనే భావి భారత ఇంజనీర్ని చూస్తామనుకున్నారు. అంతలోనే పిడుగు లాంటి వార్త వాళ్ళ గుండెల్లో డైనమైట్ పేల్చింది. కన్నీరు కట్టలు తెగేలా చేసింది. అసలు ఎవరి శ్రీయ? ఏ పరిస్థితుల్లో ఆమె చనిపోయింది? అందుకు కారణం ఎవరు? అందరమ్మాయిల్లాగే బాగా చదువుకోవాలని కలలు కంది. మన జనరేషన్ కు తగ్గట్టే అందరితో కలిసిమెలిసి చదువుకునేది. స్నేహితులు, ఫేస్బుక్ ఫ్రెండ్స్, అప్పుడప్పుడు చిన్న పార్టీలు, సెల్ఫీలు. మన పక్కింటి అమ్మాయి లాంటిదే శ్రియ కూడా. చిన్ని చిన్ని ఆశలు, క్యూట్ స్మైల్, స్వీట్ పోస్టులు, కాస్త చిలిపితనంతో ఆకట్టుకునేది శ్రియ. అలాంటి అమ్మాయి ఉన్నట్టుండి మనందరికీ దూరమైంది. అమ్మా నాన్నలకే కాదు, బంధువులు, స్నేహితురాళ్ళకి తీపి జ్ఞాపకాలను మిగిల్చి వెళ్లిపోయింది. హైదరాబాద్ నేరేడ్మెట్ వాయుపురి కాలనీకి చెందిన శ్రియ విశాఖలోని గీతంస్ యూనివర్సిటీలో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతోంది. కాలేజీ హాస్టల్లోని కోకిలాబెన్ రూమ్ లో మరో 2 అమ్మాయిలతో కలిసి ఉంటోంది. తమ అమ్మాయికి మంచి కాలేజీలో సీట్ వచ్చిందని అమ్మా నాన్నలు ఎంతో సంతోషపడ్డారు. ప్రతిరోజు ఆమెకు ఫోన్ చేసి కాసేపు మాట్లాడేవాళ్లు. కూతురు పక్కనే లేకపోయినా ఆమె మాటలు వింటూ ఆనందపడేవాళ్లు. ఫిబ్రవరి 8న వాళ్ల ఆనందం రెట్టింపయింది. ఆ రోజు శ్రియ ఇంటికొచ్చింది. కూతుర్ని కనులారా చూసుకుని తిరిగి కాలేజీకి పంపించారు. 4 రోజుల్లోనే ఆమె చావు వార్త వినాల్సి వస్తుందనుకోలేదు. ఫిబ్రవరి 12 సాయంత్రం సరిగ్గా 5:31 హైదరాబాదులోని శ్రియ తల్లికి కాల్ చేసింది కాలేజీ హాస్టల్ వార్డెన్. మీ అమ్మాయి కండిషన్ సీరియస్ గా ఉందని చెప్పింది. ఆ మాట వినడంతోనే ఉలిక్కిపడిన శ్రియ తల్లి ఏం జరిగిందని కంగారుగా అడిగింది. అటు నుంచి సమాధానం రాలేదు. కాల్ కట్ అయ్యింది. ఆ తర్వాత శ్రియ తల్లి అదే నంబర్కు మళ్లీ కాల్ చేసింది. 4 నిమిషాల తర్వాత కాల్ రిసీవ్ చేసుకుంది హాస్టల్ వార్డెన్. శ్రియ సీలింగ్ ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని చెప్పిందామె. ఆ వార్త తెలియడంతోనే కుప్పకూలిపోయారు తల్లిదండ్రులు. విశాఖ 6వ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది హాస్టల్ వార్డెన్. తన రూంలోనే శ్రియ చున్నీతో ఉరివేసుకుని చనిపోయిందని పోలీసులకు చెప్పింది. ఆత్మహత్యగా కేసు నమోదు చేసిన పోలీసులు శవాన్ని కింగ్ జార్జ్ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఆ రాత్రే హైదరాబాద్ నుంచి బయలుదేరిన శ్రియ తండ్రి ప్రసాద్ తర్వాతి రోజు విశాఖ వెళ్లారు. పోస్ట్ మార్టం నిర్వహించిన పోలీసులు శవాన్ని ఆమె తండ్రికి అప్పగించారు. 4 రోజుల కిందటే నవ్వుతూ ఇంటి నుంచి వెళ్లిన కూతుర్ని ఇప్పుడు ఆ స్థితిలో చూసి గుండెలు పగిలేలా ఏడ్చారు తల్లిదండ్రులు. ఆమె డెడ్ బాడీని హైదరాబాద్ తీసుకొచ్చి జవహర్ నగర్ అమ్మగూడ శ్మశాన వాటికలో ఖననం చేశారు.
శ్రీయ కేసుపై తలెత్తిన అనుమానాలేంటి? ఆమె తల్లిదండ్రులు ఏమంటున్నారు? ఆ వివరాలు షార్ట్ బ్రేక్ తర్వాత.